ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 20, 21, 22, 23 శ్లోకముల గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో గాలి లేని చోట గల దీపముతో నిశ్చలముగా ప్రకాశవంతముగా ఉండేటువంటి దానితో యోగి యొక్క మనసును పోల్చారు. మరి మనస్సు ఆత్మయందు నెలకొని ఉండాలంటే అది ఎట్లుండాలంటే అది నిగ్రహింపబడినది, స్వాధీనపడినదే ఉండాలని చెప్పి మనస్సు యొక్క ప్రభావం చెప్పారు. ఇక ఈరోజు తెలుసుకోబోయేటువంటి శ్లోకాల గురించి తెలుసుకుందాం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాచంతికం యద్బుద్ధి గ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితచ్చలసితి తత్వతః యం లబ్ధ్వా పరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ సిద్ధో న దుఃఖేన కురుణాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంచితం స నిశ్చయేన యోక్తవ్యో యోగ నిర్వన్న చేతసా స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా. యోగ సేవయా యోగాభ్యాసము చేత నిరుద్ధం నిగ్రహింపబడిన చిత్తం మనస్సు ఎత్ర ఎచట ఉపరమతే శాంతిని పొందుతున్నదో ఎత్రచ ఎచట ఆత్మన మనసు చేత అనగా పరిశుద్ధమైన మనసు చేత ఆత్మను పశ్యన్ చూచుచు అంటే అనుభవిస్తూ ఆత్మన్యేవ తన యందే తుష్యతి ఆనందము పొందును యత్ర ఎచ్చట స్థిత స్థిరముగా ఉన్న అయం ఈ యోగి యత్ ఏది అతీంద్రియం ఇంద్రియములకు గోచరము కానిదియో బుద్ధిగ్రాహ్యం బుద్ధిచే అనగా ప్రజ్ఞచే గ్రహింపబడినదియో అత్యంతికం చ అంతము లేనిదియో తత్సుఖం ఆ సుఖమును వేత్తి తెలుసుకొనిచున్నాడు చాహ ఉండియు తత్వతః స్వానుభవం ఉండి నైవ చలతి ఏమాత్రమును చలింపడో యం దేనిని లబ్ధ్వా పొందిన పిమ్మట అపరం ఇతరమైన లాభం ఇతరమైన లాభమును తతః అంతకంటే అధికం ఎక్కువగా న మన్యతే తలంపడో యస్మిన్ దేని యందు స్థితః ఉన్నవాడై గురుణా గొప్పదైన దుఃఖేన అపి దుఃఖముచే అయినను న విచాల్యతే చలింపజేయబడడో దుఃఖ సంయోగ వియోగం దుఃఖ సంబంధమేమియో లేనట్టి తం దానిని యోగ సంజితం అనగా ధ్యాన యోగం అనేటువంటి పేరు గల దానిగా విద్యాత్ ఎరుంగవలేను సయోగ ఆ యోగము అంటే ఆ ధ్యాన యోగము అనిర్విణ్ణ చేతస కలత చెందని మనసుచే అంటే దుఃఖపడని పిసుగు పొందని మనసుచే నిశ్చయేవా పట్టుదలతో యోక్తవ్యతి పొందదగినది. యోగాభ్యాసము చేత నిగ్రహింపబడినటువంటి మనస్సు ఎచ్చట పరమశాంతిని పొందుతుండునో ఎచ్చట మనసుచే ఆత్మను సందర్శించుచు అంటే ఎక్కడ పరిశుద్ధమైనటువంటి మనసుచే ఆత్మను అనుభవిస్తూ యోగి తన యందే ఆనందమును పొందుతూ ఉంటాడో ఎచ్చట ఉన్నవాడై యోగి ఇంద్రియములకు గోచరము కానిదియు నిర్మల బుద్ధిచే గ్రహింపబడదగినదియు అంతము లేనిదియు అయినటువంటి సుఖమును అనుభవించుతుండునో మరియు స్వానుభవం నుండి ఏమాత్రము చలింపకుండానో దేనిని పొందిన పిదప ఇతరముకు ఏ లాభమును అంతకంటే గొప్పదానినిగా తలంపకుండానో దేని యందున్నవాడై మహత్తర దుఃఖముచే కూడా చలింపకుండానో దుఃఖ సంబంధము లేశమైనను లేని అట్టి స్థితినే యోగము అని ఎనుకవలేను. అంటే
ఆత్మైక్యము ఆత్మ సాక్షాత్కారమును ఎరుంగవలెను. అట్టి ఆత్మ సాక్షాత్కార రూపయోగము దుఃఖముచే కలతనుందని ధీర మనసుచే పట్టుదలతో సాధింపదగి ఉన్నది. జీవమైక రూపమై ఆత్మ సాక్షాత్కార రూపమైనటువంటి ఈ ధ్యాన యోగం యొక్క మహిమ ఎటువంటిదో ఈ 4 శ్లోకములలో చెప్పబడినది. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.